వెల్కమ్ టు భారత్ మీడియా. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసార ప్రకారం స్థానిక భాగాయాత హైస్కూల్ నందు వాసవి మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం చేయబడింది. వారికి క్లబ్ తరఫున చిరు కానుకలు ఇవ్వడమైంది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జేడిగం లక్ష్మయ్య, సెక్రటరీ సుగుల చంద్రశేఖర్, ట్రెజరర్ కొడతాల కరుణాసాగర్, ఉపాధ్యక్షుడు పద్మాల ప్రభాకర్, రీజియన్ చైర్మన్ తాటిపల్లి రవీందర్, జోన్ చైర్మన్ పోకల సోమన్న, మాజీ సెక్రటరీ బల్లి సోమశేఖర్, క్లబ్ కార్యవర్గ సభ్యులు పబా వెంకటరామకృష్ణ, సముద్రాల వివేక్, రాజకొండ హరికృష్ణ, వాసవి వనితా సభ్యురాలు కె సునీత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు కె సునీత, తలం పద్మ, జీడిగం శ్రీవాణి, బెల్లె సునీత, తెప్పిరి శెట్టి, సరిత, అన్విత తదితరులకు సన్మానం చేయడమైంది. ఈరోజు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశ కార్యక్రమానికి నా యొక్క నమస్కారాలు. నా పేరు కె సునీత. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. ఇక్కడే కాదు, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ నెంబర్ 3 స్కూల్ ఇక్కడే పక్కనే ఉంటుంది బాబాయ్. అది అపాయింట్మెంట్ 99 సార్. నెంబర్ 3 స్కూల్లో అపాయింట్మెంట్ అయ్యారు. ఇక్కడే తాతానగర్లో ఉండేది. ఇప్పుడు నేను గర్ల్స్ హై స్కూల్, యాదగుట్ట గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఈనాటి సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మాకు సన్మానం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన సోదరి వాళ్ళందరికీ మరియు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను. ఈనాటి ముఖ్యమైన విషయం ఎంత తెలిసిందే, సమాజంలో గతంలో ఎలా ఉండేదంటే స్త్రీలు అంటే ఓన్లీ ఇంటి వరకు మాత్రమే పరిమితమై కుటుంబ వ్యవహారాలు, వారి సంతానము, వాళ్ళు మంచి చెడులు చూసుకునేటువంటి అంతవరకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఈనాటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా, వాస్తవంగా స్త్రీలు పురుషులను చెప్పకూడదు, ఎందుకంటే అది కొంత వేరియేషన్ చూపించినట్లు అవుతుంది. అందరితో పాటు అందరితో సమానంగా వారు కూడా మరి ఆకాశం వరకు, అంటే నింగి నుండి ఆకాశం వరకు అన్ని రంగాల్లో కూడా వారు వారి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దానికి ఇంటి కుటుంబ సభ్యులు సమాజపరంగా కూడా వాళ్ళందరికీ మనం చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా క్లబ్ తరఫున మహిళలకు చెప్పి సన్మానం చేద్దామని ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాకపోతే ఇది 50 నుంచి 100 మంది ప్రోగ్రాం అనుకున్నాము. ఈరోజు అఫీషియల్ డే కాబట్టి ఆ కలెక్టర్ ప్రోగ్రాం ఇట్లా బాగుంది, అందరూ ఆఫీస్కి వచ్చేసి దుమ్మ కొట్టారు. కాబట్టి మన వయసులో వేరే అదర్ క్యాస్ట్ తర్వాత వెళ్దామంటున్నాం. మన వయసులో దాంట్లో ఎవరెవరు ఉన్నారో ఏం సంగతి ఆఫీసర్ కొంత గుర్తిపోతుంది. ఆ ఉద్దేశం బట్టి ఈ ప్రోగ్రాం ఇచ్చాము. మా ప్రోగ్రాంకి మన్నించి ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు.